హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను కొండాపూర్లో ఉన్న డిజైనర్ హబ్లో ఉన్నాను. ఎన్ని వైడ్ వెరైటీ ఆఫ్ సోఫాస్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, మనకు క్లాజెట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంటిని అందంగా తయారు చేసుకోవాలంటే డెఫినెట్లీ కొంచెం వెరైటీగా, ప్రీమియం స్టైల్లో, యునిక్ స్టైల్లో ఉండాలి మీ ఇల్లు అనుకుంటే డెఫినెట్లీ డిజైనర్ హబ్ని విజిట్ చేయండి. కొండాపూర్లో ఉంది. అండ్ ఇవాళ మొత్తం వీడియో చూడండి. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సోఫా సెట్స్ కావచ్చు, మీకు టేబుల్ టాప్స్ కావచ్చు, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ షోకేస్ పీసెస్, డిజైనర్ వేర్స్, అండ్ మనకు కావాల్సిన డైనింగ్ టేబుల్స్, దాని రొటేటింగ్ చైర్స్, బార్ చైర్స్, ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా అసలు ఈ సోఫా ఎంత ఎలిగెంట్గా ఉంది, ఎంత రిచ్ లుక్ ఉంది. చాలామందికి ఏంటంటే కొంత ఎప్పుడు బీజ్, బ్రౌన్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు ఈ పేస్టల్ కలర్స్ అనేవి బాగా సెట్ అవుతాయి అండ్ చాలా కంఫీగా కూడా ఉన్నాయి. అండ్ ఒక ప్రీమియం లుక్. చాలామందికి ఏంటంటే కార్వింగ్ హెవీగా వద్దు, మాకు లైట్గా ఉండాలి అంటారు. అలాంటి వాళ్ళకి ఇలా లైట్ కార్వింగ్తో అండ్ వెరీ యునీక్ ఫినిషింగ్ స్టైల్లో ఉందన్నమాట ఈ సోఫా అయితే. దానికి తగ్గట్టుగానే, దానికి మ్యాచింగ్గానే వాళ్ళు ప్రతి ఒక్కటి డిఫరెంట్ స్టైల్లో మనకు టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా హెవీగా ఉంది అండ్ వెరీ ప్రీమియం లుక్ వచ్చేలాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ చూసారు కదా, ఒక 3 సీటర్ అనమాట. లైక్ 2 పీపుల్ ఇన్ ఈచ్ సీట్లో కూర్చునేలాగా లైక్ డిఫరెంట్గా ఉంది అండ్ వెరీ ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో యూజువల్గా డైనింగ్ టేబుల్స్ చాలామంది మార్బుల్స్ ఇవి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మార్బుల్స్లో కూడా డిఫరెంట్ యూనిక్ స్టైల్లో అండ్ ఓనిక్స్ అనేది డిఫరెంట్ మెటీరియల్ అనమాట, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో ఓనిక్స్ కైండ్ ఆఫ్ మెటీరియల్, ఓనిక్స్ మెటీరియల్తో ఇది తయారు చేశారు అండ్ వెరీ యూనిక్ స్టైల్. మనకు బ్లంట్ ఎండ్స్ ఉన్నాయి, ఎక్కడ షార్ప్ కర్వ్స్ కానీ అట్లా ఏం లేవు. అండ్ మనకు చైర్ చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చైర్స్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా అండ్ ప్రీమియం లుక్ వచ్చేలాగా మనకు డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఇంకా బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, విత్ కలర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇలానే మీరు వచ్చేస్తే ఇక్కడ చూసారా, వావ్. సో టేబుల్ ఎంత యునీక్గా డిఫరెంట్గా ఉందంటే మొత్తం మేడ్ ఆఫ్ గ్లాస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ డైమండ్ బీడ్స్ కావచ్చు అండ్ మొత్తం ఈ ఎలిగెంట్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రీమియంగా ఉంది. అసలు టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది సోఫాస్ ముందు టేబుల్ కూడా చాలా గ్రాండియర్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి, కొంతమందికి ఏంటంటే కొంచెం యునిక్ స్టైల్లో కావాలి అండ్ యాంటిక్ పీస్ కావాలన్నీ కూడా ఈ టేబుల్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చక్కగా క్లాక్ ఉంది మనకు అన్నట్టు, ఏమంటారు, రెట్రో స్టైల్ క్లాక్ ఉందన్నమాట ఇందులో. అండ్ ఎస్పెషల్లీ ఈ సోఫా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న సోఫాస్ ఇవి. అండ్ వెరీ యునీక్ స్టైల్. ఫ్యాబ్రిక్ కావచ్చు, మనకు ఆ కాంబినేషన్స్ కావచ్చు, చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి రొటేటబుల్గా కూడా ఉంటాయి, మనకు నచ్చినట్టుగా కొంచెం రిక్లైనర్ లాగా కూడా ముందరికి వెనక్కి వస్తాయి. ఐ విల్ షో ఇట్. సో ఈ సోఫాలో డిఫరెంట్ వెరైటీ ఏంటంటే, సో ఇలాగా మనకు డిఫరెంట్గా అండ్ వెరీ కంఫర్టబుల్గా మనం దాన్ని రిక్లైనర్ లాగా అండ్ యూజువల్గా ఏమంటారు హోమ్ థియేటర్లో మనం హ్యాపీగా రిలాక్స్ అయ్యి టీవీ చూసుకున్నట్లు, హాల్లో కూడా మనం ఈ కైండ్ ఆఫ్ మోడర్న్గా ఉన్న ఫ్యాబ్రిక్తో చేసిన సోఫాస్లో కూడా ఈ కైండ్ ఆఫ్ సెటప్ వాళ్ళు చేశారనమాట. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది. ఎందుకంటే బీచ్ కలర్ అనగానే చాలామంది ఇంటీరియర్స్కి వాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సోఫాస్లో ఈ కలర్ కావాలి అని ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో రండి చూపిస్తాను. సో ఎస్, ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది సోఫా. చాలామంది ఇది ప్రిఫర్ చేస్తుంటారు. లెదర్లో ఈ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. మనకు హైట్ వైజ్ కానీ, కూర్చోడానికి కంఫర్ట్ కానీ, మన లెగ్కి ఇది మనకి యూజువల్గా 90 degrees యాంగిల్లో ఉండాలి అంటారు కదా. సో అవన్నీ పోస్చర్ కరెక్షన్ సోఫాస్ లాగా ఉన్నాయి, అంత కంఫర్టబుల్గా ఉన్నాయి. మీరు చూసారు కదా హౌ మై పోస్చర్ ఈజ్ వెరీ కరెక్ట్లీ పోస్టెడ్. సో అలాగా ఈ కైండ్ ఆఫ్ సోఫాస్ కూడా వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. అండ్ ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్ కూడా మనతో పాటే ఉంటారు కాబట్టి డిజైనర్ హబ్లో ఎవ్రీథింగ్ షీ డిజైన్స్ పర్ఫెక్ట్లీ. యూనిక్గా కావాలి అన్నా కూడా తను డిజైన్ చేసి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ సోఫా ఇదైతే వావ్, అసలు ఒక మంచి ప్రీమియం లుక్ కావాలి అని పెద్ద పెద్ద విల్లాస్లో కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఒక పెద్ద హాల్ ఉంటే ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మంచి కార్వింగ్, ఒక హెవీ కార్వింగ్ ఉంది. అండ్ యూజువల్గా మనం పొలిటికల్ పార్టీస్లో, పొలిటికల్ లీడర్స్ ఇళ్ళల్లో ఎక్కువగా ఇవి చూస్తుంటాం, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇళ్ళలో. అండ్ నాకు బాగా నచ్చిందంటే దీనికి కాంబినేషన్లో వీళ్ళు ఈ టేబుల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది మొత్తం మనకు గ్లాస్ టైప్లోనే ఉంది, వెరీ హెవీ అనమాట.
అనమాట. అండ్ వెరీ క్లీన్ అండ్ కలర్ కాపర్ కైండ్ ఆఫ్ కలర్ ఉంది. మనకు ఏంటంటే చాలా రిచ్ లుక్ ఇస్తాయి ఈ కలర్స్ ఏవైతే వాళ్ళు చూస్ చేసుకున్నారో. మీరు ఓవరాల్గా వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్కడ అంటే ఎక్కువ గాడీగా లేకుండా సటిల్డ్గా, అలానే రిచ్ లుక్ లేకుండా ఉండదు. సటిల్డ్గా ఉంది అంటే రిచ్ లుక్, ఎలిగెంట్ లుక్ కూడా డిజైనర్ హబ్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి, రండి. సో యూజువల్గా ఇంట్లో ఒక కార్నర్కి మనము బార్ సెటప్ పెట్టేసుకుంటాము, లేదా క్రాకరీలో మనకు నచ్చినవన్నీ పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ కైండ్లో మనకి ఏంటంటే ఈ క్రాకరీ స్టైల్లో ఒక డిఫరెంట్ డిజైన్ కానీ అండ్ కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్గా ఇచ్చారు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో బోల్డ్ అంత స్టోరేజ్ ఉంది. మనకి ఏంటంటే యునీక్ స్టైల్ కావాలి అండ్ డిఫరెంట్గా ఎలిగెంట్గా ఉండాలి అంటే మాత్రం ఈ కైండ్ ఆఫ్ క్రాకరీ సెట్స్ని ఎక్కువగా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం మనకు వుడెన్తో ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒకటి సపరేట్ పీస్, మనం కావాలంటే ఇది ఒక్కటే కూడా మనం తీసుకోవచ్చు, డిఫరెంట్గా ఉంది. అండ్ ఇవన్నీ చూసారు కదా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కన్సోల్స్. ఇక్కడ మనకు లైక్ మంచి స్టేషనరీ కానీ మనకి ఏదైనా బెంచ్ టాప్ లాగా యూస్ చేసుకోవడానికి, ఆఫీస్ పర్పసెస్కి వాటన్నిటికీ యూస్ చేయొచ్చు. ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ. ఆ యూజువల్గా ఎంటర్ అవ్వగానే మనకు ఇట్లా వాల్కి చక్కగా ఈ వాల్ డిజైన్ కానీ లేకపోతే ఈ కాన్సోల్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా అనిపిస్తుందో కదా. సో చక్కగా చాలామంది ఇక్కడైతే వీళ్ళు డిజైన్స్ ప్లేస్ చేశారు యాంటిక్ పీస్లో. చాలామంది వినాయకుడిని కానీ బుద్ధాని కానీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఎంట్రీలోనే ఈ కైండ్ ఆఫ్ మనకు లుక్ ఇచ్చేస్తే ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. వా వీళ్ళు చాలా ఎలిగెంట్గా ఉండబోతుంది, రిచ్ లుక్గా ఉండబోతుంది అని ఒక ఐడియా మనకు ముందే గెస్ట్లకు కానీ మనం కూడా ప్రిపేర్ అయిపోతాం అనమాట. వా సూపర్గా ఉంది మా ఇల్లు, ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ ఈ కైండ్ ఆఫ్ కన్సోల్స్ ఇవన్నీ పెట్టుకుంటే మనకు. సో ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు డైనింగ్ టేబుల్స్ కావచ్చు, సోఫాస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎలిగెంట్గా ఉంది. ఇందాక చెప్పినట్టు ఓనిక్స్ మెటీరియల్ అనమాట. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అండ్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్న ఏదైనా మార్బుల్స్ కాకుండా ఉందంటే అది ఓనిక్సే అనమాట. యూజువల్గా ఏంటంటే ఇది 3D డిజైన్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఎస్పెషలీ వీటి స్పెషాలిటీ ఏంటంటే చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకు, డిజైన్ వైజ్ కావచ్చు అండ్ వెనకల్ డిజైన్ రావడం కావచ్చు, కూర్చోవడానికి కావచ్చు, ప్రతి ఒక్కటి కంఫర్టబుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్గా, బ్రౌన్ అండ్ ఈ వైట్ మార్బుల్. అండ్ నెక్స్ట్ బెడ్స్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు చాలామందికి ఏంటంటే కాంబినేషన్ కావాలి, మనకు బెడ్రూమ్స్లో కూడా కొంచెం ప్రీమియం లుక్, రాయల్ లుక్ ఉండాలి అని చాలామంది కార్వింగ్ ఉన్న కాట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక సూపర్ 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 కాట్ అని చెప్పొచ్చు. దానికి తోడు మనకు సైడ్ టేబుల్స్ కూడా కార్వింగ్ ఇచ్చారనమాట. సైడ్ టేబుల్స్ 2 ఉన్నాయి అటు ఇటు, దానికి కూడా కార్వింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనం అట్లా చూసుకున్నట్లయితే మనకు ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ టేబుల్స్ అండ్ లైట్స్ అండ్ డిఫరెంట్ 2-3 లైట్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ మనకి యూనిక్ స్టైల్లో కావాలంటే అవి కూడా ఉన్నాయన్నమాట. మనకి డిఫరెంట్గా డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా సపరేట్గా కావాలి అని చేయించుకోవాలి, వార్డ్రోబ్ అండ్ క్లాజెట్ కాకుండా అనుకుంటే ఇలా డిఫరెంట్గా యూనిక్ స్టైల్లో కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. దాంతోపాటు మనం సోఫాస్, సో కొంతమందికి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సోఫాస్ చాలా ఇష్టంగా ఉంటాయి అండ్ గోల్డ్ ప్లేటింగ్ వచ్చినవి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బీచ్ కలర్లో ఈ కాంబినేషన్లో ఉంది, ఇది ఒక సోఫా అండ్ అక్కడ ఒక సోఫా ఉంది. సో దానికి తగ్గట్టుగా కాంబినేషన్లో ఈ సోఫా అనమాట మనకు పర్ఫెక్ట్. సో 2 ఉన్నాయి, మనకు కావాలంటే ఇటొకటి అటొకటి ఎల్ షేప్లో కూడా వేసుకోవచ్చు. ఏంటంటే ఒక మంచి కంఫర్ట్ కావాలి, ఒక కోజీ ఫీల్ కావాలి అంటే ఈ సాఫ్ట్గా వెల్వెట్ టైప్లో ఉన్న ఈ సోఫాస్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ గోల్డ్ ప్లీటింగ్ కూడా వచ్చింది కాబట్టి మనకు ఆ రిచ్ లుక్ అనేది తెలుస్తుంది. అండ్ ఎస్, సో చాలామంది ఏంటంటే ఇల్లు కూడా కొంచెం డార్క్ కలర్స్తో ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఫర్నిచర్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం లైట్ షేడ్స్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకు ఈ కైండ్ ఆఫ్ సోఫాస్ అయితే ఉన్నాయి. చక్కగా మంచిగా ఎల్ షేప్ సోఫాస్, హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు మనము. అండ్ కలర్ కూడా చాలా మంచి కలర్, ఇది లైట్ కలర్లో ఉన్న మంచిగా అనిపిస్తుంది మనకి యాక్చువల్గా అండ్ వెరీ కంఫర్టబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వావ్, సో ఈ సోఫా చూసారా, ఇదైతే ఎక్సలెంట్ ప్రీమియం లుక్ కావాలి, ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే బ్రౌన్ అండ్ బీజ్ అది మంచి ఫేవరెట్ కలర్ అందరికీ. అండ్ మంచి రిచ్ ప్రీమియం కాంబినేషన్స్ అంటారు కదా, ఆ కాంబినేషన్స్లో మనకు బీజ్ అండ్ బ్రౌన్ వస్తుంది. అండ్ మనకు పిల్లోస్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు, ఒక బెల్ట్ ఈ కైండ్ ఆఫ్లో డిఫరెంట్ టూ కైండ్ ఆఫ్ పిల్లోస్ ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మనకు కావాలంటే ఇలా ఎక్స్టెన్షన్ ఎల్ షేప్ సోఫా ఇది, సో ఎక్స్టెన్షన్ అండ్ మనకు దీనికి ముందు టేబుల్ లాగా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. లేదు
అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా అటు అడ్జస్ట్ చేసుకొని ఇట్స్ లైక్ బెడ్ లాగా కూడా మనం హాల్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇంకొక పేస్టల్ కలర్లో, గ్రీన్ పేస్టల్ కలర్లో మనకు సోఫా ఉంది. అండ్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఏంటంటే కర్వ్ షేప్లో, యూజువల్గా రెగ్యులర్గా తీసుకుంటారు సోఫాస్. కొంతమంది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కావాలి, మనకు డిఫరెంట్ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కర్వ్డ్ షేప్డ్ తయారు చేయించుకుంటారు, డిజైన్ చేయించుకుంటారు, అలాంటివే కొనుక్కుంటారు. పేస్టల్ కలర్స్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలామంది సోఫా అనగానే థిక్ కలర్స్కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు డిఫరెంట్ యూనిక్ స్టైల్ కావాలంటే ఇలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ పేస్టల్ కలర్స్ యూస్ చేసుకొని మనకు బెడ్స్ కాదు, మనకి పిల్లోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం యూనిక్ స్టైల్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చేంజ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే చిన్నగా ఒక టేబుల్ మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఆ టేబుల్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా యూనిక్గా ఉంది టేబుల్. అండ్ వైట్ కలర్లో కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామా, లెట్స్ గో. చాలామంది ఏంటంటే మన కిచెన్లో కానీ హాల్లో ఒక మూలకి బార్ టేబుల్స్ అరేంజ్ చేసుకుంటూ ఉంటాము. దానికి తగ్గట్టుగా మనం బార్ చైర్స్ ప్రిఫర్ చేస్తుంటాము. బ్రేక్ఫాస్ట్ చైర్స్ కూడా అంటాము. చక్కగా పెద్ద బార్ టేబుల్ అనేది ఉంటుంది, బెంచ్ టాప్ ఉంటుంది. దాని మీద కూడా మనం ఈ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బార్ చైర్స్, బ్రేక్ఫాస్ట్ చైర్స్ అని కూడా అంటాము. ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకు డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి. సో ఇవి చూసారు కదా, డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇందాక మనం చేసింది ఏంటంటే వుడెన్లో చూసాము. ఇప్పుడు ఇవేంటంటే మనకు డిఫరెంట్ వెరైటీలో ఒక సాఫ్ట్ స్పాంజ్ మెటీరియల్లో అనమాట. అండ్ వెరీ కంఫర్టబుల్గా కూడా ఉంటాయి యాక్చువల్గా. సో చక్కగా బార్ చైర్స్ అంటారు, బ్రేక్ఫాస్ట్ చైర్స్ అంటారు వీటిని. చాలామంది ఏంటంటే యూజువల్గా మన కిచెన్ దగ్గర ఒక బెంచ్ టాప్ లాగా వేసేసుకుంటాము, అటువైపు ఇటువైపు పార్టిషన్ పెట్టి ఓపెన్ కిచెన్లో. అప్పుడు ఇక్కడ అలాంటి ప్లేసెస్లో ఈ కైండ్ ఆఫ్ చైర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. యూజువల్గా బెడ్రూమ్స్లో కావచ్చు, బాల్కనీస్లో కావచ్చు, కపుల్ సెట్స్ అంటే కపుల్ చైర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారు కదా, సేమ్ కైండ్ ఆఫ్ కపుల్ సెట్స్ హ్యాపీగా బాల్కనీలో, బెడ్రూమ్స్లో అలా టీ సిప్ చేస్తూ సూపర్గా ఎంజాయ్ చేయాలి, ఒక మంచి ఫీల్ ఉండాలి అంటే ఈ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూజువల్గా ఏంటంటే టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ కొంతమంది ప్రీమియంగా ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది నార్మల్ రెగ్యులర్గా ఉండాలి అలా కూడా ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇదైతే చాలా డిఫరెంట్ స్టైల్. మనకు మొత్తం గ్లాస్ వచ్చి మొత్తం వుడెన్లో వచ్చింది, డిఫరెంట్గా ఒక వీల్ టైప్లో కూడా ఉందన్నమాట మనకు. అండ్ చాలా సింపుల్గా, అండ్ ఈ లోపల మనం ఏమైనా పెట్టాలనుకున్నా కూడా ఒక డిఫరెంట్ లుక్ అనమాట, స్టోరేజ్ టైప్లో కూడా ఇచ్చారు. అండ్ అలాగే మనకు కొంచెం ప్రీమియంలో రిచ్ లుక్లో రావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ మార్బుల్స్ అండ్ ఓనిక్స్ మోడల్లో కూడా. అండ్ కలర్స్ ఇప్పుడు ఏంటంటే మార్బుల్ అనగానే వైటే చూస్తుంటాము, బట్ కాంబినేషన్స్ ఏంటంటే మనకు వైట్ లైట్ కలర్స్లో ఇంటీరియర్ డిజైనర్ మొత్తం ఉంటే డైనింగ్ టేబుల్స్ డిఫరెంట్ కలర్స్లో ప్రిఫర్ చేయడం అనమాట. సో అలాంటప్పుడు ఈ కైండ్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ లుక్ అండ్ వెరీ హెవీ ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే అస్సలు కాంప్రమైజే అవ్వక్కర్లేదు, ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలామందికి ఏంటంటే ఇంకా డిఫరెంట్ కైండ్, ఈ కలర్ కాకుండా మార్బుల్లోనే కలర్ కాంబినేషన్స్ ఇష్టము. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా పింక్ అండ్ మార్బుల్స్లో కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే వీళ్ళు చైర్స్ చేయడం, కాంబినేషన్ చైర్స్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఓనిక్స్ అనమాట, ఓనిక్స్ మెటీరియల్తో చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సింపుల్గా కావాలి, మనం అంత హెవీగా వద్దు, మాకు సింపుల్గా ఉండాలి డైనింగ్ టేబుల్, బట్ డిజైన్ కూడా ఉండాలి, వెరైటీ డిజైన్గా ఉండాలి, బట్ సింపుల్గా ఉండాలి అనుకుంటే కూడా ఈ కైండ్ ఆఫ్ వెరైటీ వాళ్ళు కూడా 6 సీటర్తో వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఎస్, ఇది ఇంకొక మోడల్. అండ్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డైనింగ్ టేబుల్కి కింద ఏవైతే సపోర్టింగ్ లెగ్స్ ఉన్నాయో, సపోర్టింగ్ స్టాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా యూనిక్గా స్పెషల్గా డిజైన్ చేశారు. ఇది ఒకటి ఇందాక వైట్ అండ్ పింక్ చూసినట్లు, ఇది ఒక గ్రీన్. కొంతమంది థిక్ కాంబినేషన్స్ కావాలి, థిక్కర్ కలర్స్ కావాలి అంటారు, అలాంటి వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్గా మనకు డైనింగ్ టేబుల్స్లోనే డిఫరెంట్ వెరైటీ, డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. అండ్ ఎస్పెషల్లీ ఇది కూడా చాలామంది మొత్తం వుడెన్లో అనమాట. చాలామందికి ఏంటంటే కొంచెం వుడెన్ టెక్స్చర్, ఆ బ్రౌన్ టెక్స్చర్ ఎక్కువగా ఇష్టం, ఇంటీరియర్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా ఇంటీరియర్స్ మనకు వుడెన్లో ఆ కలర్లో ఉన్నప్పుడు ఈ డైనింగ్ టేబుల్ కూడా ఇదే టైప్లో, ఇదే కలర్స్లో ఉండడం చాలామందికి నచ్చుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఎస్, ఇది చూసారు కదా,
చైర్. వావ్! సో చాలా మందికి ఏంటంటే మంచిగా పెద్ద ఎల్ షేప్లో మనకు ప్లేస్ ఉంది ఒకవేళ మనకు హాల్లో అనుకుంటే మాత్రం ఈ కైండ్ ఆఫ్ సోఫా అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వావ్! చాలా మంచి స్మూత్ ఫీల్ ఉంది అండ్ మంచి కంఫర్ట్ ఉంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఎల్ షేప్లో ఉందన్నమాట ఇది. అండ్ దానికి తగ్గట్టు మనకు దీనికి ముందు ఇంతే ఎలిగెంట్గా ఇంతే కాంబినేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేబుల్స్ కావాలి అంటే మాత్రం ఈ కైండ్ ఆఫ్ టేబుల్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో ఇంతకుముందు వీడియోస్లో మనము లైక్ ఆటోమేటిక్ రిక్లైనర్స్ ఉన్నాయి అండ్ అలాగే మాన్యువల్ రిక్లైనర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం మాన్యువల్ రిక్లైనర్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో చూసారు, వావ్! సో మంచిగా కంఫర్టబుల్గా అలా కూర్చొని మనం ఏదైనా థియేటర్లో ఉన్నట్టు ఫీల్ అనమాట ఆ రిక్లైనర్స్ అవన్నీ. అండ్ ఇది ఆటోమేటిక్గా మనం ఇలా అనగానే నార్మల్ చైర్స్ అయిపోతాయి అన్నమాట. సో ఇంత కంఫర్టబుల్గా అండ్ ఇంటీరియర్ డిజైన్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్ కానీ మీకు ఇంటీరియర్స్ ఏమేమి కావాలి ఏ కాంబినేషన్స్ కావాలి అన్నీ చెప్పడానికి కూడా డిజైనర్ హబ్లో ఉన్నారు. అండ్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ కూడా ఉందన్నమాట కంఫర్టబుల్గా అన్నీ అనమాట. సో ఫైనల్లీ ఎలా ఉంది డిజైనర్ హబ్? సో ఇన్ని బ్యూటిఫుల్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్, కంఫర్ట్ వైజ్ ప్రీమియం అండ్ రిచ్ ఎలిగెంట్ లుక్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ యూనిక్గా ఉండాలి మా ఇల్లు అందంగా అండ్ ఏ ఇంట్లో ఉన్న పీస్ సేమ్ పీస్ ఉండకూడదు, కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ డిజైనర్ హబ్ని విజిట్ చేయండి. కొండాపూర్లో ఉంది. అండ్ ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. వీడియోలో టైం లిమిట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి టైం లిమిట్ దాని ప్రకారమే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ చూపించాము. సో ఫైనల్లీ డూ విజిట్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా డిజైనర్ హబ్ని వచ్చి డైరెక్ట్గా విజిట్ చేయండి. యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ డిజైన్స్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ.